ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ చందు శ్రీనివాస్ గారు. సార్ నమస్కారం అండి. నమస్కారం అండి. సార్, ఇవాళ రాజమండ్రిలో కూటమి నిర్వహించినటువంటి వికసిత ఆంధ్రప్రదేశ్ సభలో చాలా ఒక విచిత్రమైన కొన్ని సంఘటనలు అయితే చోటు చేసుకున్నాయి. అందులో ఒక అద్భుతమైన సంఘటన మనం చూసుకుంటే, ఒక దేశ ప్రధాని కనీసం ఒక రాజకీయ అనుభవం పెద్దగా లేనటువంటి పవన్ కళ్యాణ్ లాంటి, అంటే ఇతను నమస్కారం చేస్తే కాలికి మళ్ళీ ప్రతి నమస్కారంగా ఆయన కూడా కాలికి నమస్కారం చేయడం అనేది చాలా అరుదైన సంఘటన. ఎక్కడో కూడా మనం చూసింది ఇప్పుడు వరకు లేదు. ఇది చూస్తుంటే ఎట్లా అనిపిస్తుంది? చాలా గొప్పగా, అంటే తెలుగు పౌరుడిగా మనం మీరైనా నేనైనా గర్వపడాల్సిన సమయం. ఎందుకంటే ఈ దేశానికి కాకుండా ప్రపంచానికి ఒక మార్గదర్శిగా మోదీ గారు ఉన్నారు. ఏ స్వార్థం లేదు, ఆయన ఒక్కడే ఉంటాడు. దేశం కోసం అంకితం చేశాడు ఆయన జీవితాన్ని. 2 సార్లు ప్రధానమంత్రి అయ్యాడు, 3వసారి కాబోతున్నాడు. అటువంటి వ్యక్తి రాజమండ్రిలో మీరు అన్నట్టు వికసిత భారత్లో భాగంగా వికసిత ఆంధ్రప్రదేశ్ అని టైటిల్ పెట్టి ఆ సభలో చంద్రబాబు నాయుడు గారు అనకాపల్లి లేదలికి ఆయన తరపున లోకేష్ గారు వచ్చారు, పురంధేశ్వరి గారు, ఒక పక్కన పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత ఆ విశేష ప్రజాదరణ ఆయన తెలుసు పవన్ కళ్యాణ్ గారికి ఎంత చరిష్మా ఉందో. సమకాలీన రాజకీయాల్లో ఎక్కడ ఎమ్మెల్యే కాకపోయినా ఆయన్ని అన్ని మీటింగ్లకి ఎన్డీఏలో అంతకుముందు కూడా ఆహ్వానించారు. ఆయన గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడే ఇదే సోమవీర్రాజుతో పాటు కలిసిన వ్యక్తి. ప్రధానమంత్రి కాకముందే ఈ దేశానికి ఈయన ప్రధానమంత్రి కావాలని మోడీ గారిని కోరుకున్నాడు. ఎందుకంటే జాతీయ భావజాలం ఎక్కువ ఎవరికి, పవన్ కళ్యాణ్ గారికి. అది ఆయన గొప్పతనం. అంటే అంతమంది సభలో ఈ రాష్ట్రాల నుంచి ఏ ముఖ్యమంత్రులు వెళ్ళినా కూడా పెద్దగా అపాయింట్మెంట్ కూడా దొరకనటువంటి సిచ్యువేషన్ అతని దగ్గర ఉంటుంది. అలాంటిది ఓ ప్రధాని వచ్చి ఇతనికి మళ్ళీ ప్రతి నమస్కారం ఆ రకంగా చేయటం చాలా ఈయనకి ముందు డెఫినెట్గా ఈయన ముందు లోకేష్ గారు, మిగతా ఎంపీలు, పురంధేశ్వరి గారు అందరూ సత్కరించారు. కానీ పవన్ గారు వాళ్ళందరి తర్వాత దూరంగా ఉన్న వ్యక్తిని పిలిచేదలికి ఆయన శాలువా కప్పి ఆయన కాళ్ళకు నమస్కారం పెడితే నో అని చెప్పేసి ఆయన్ని లేపి ఈయన కాళ్ళకు దండం పెడతాం అనేది ఆయన గొప్పతనం అండి. ఆయన వయస్సు, ఆయనలో నిజానికి దేశానికి ఆయన జీవించిన కాలంలో మనం జీవించుంటాం అదృష్టం మోదీ గారిని. యాజ్ ఎ అనలిస్ట్గానే కదా, యాజ్ ఎ లామెన్గా చెప్తున్నా. అటువంటి గొప్ప భావజాలం. ఆయన కూడా ప్రశంసించి 370 ఆర్టికల్ రద్దు చేసిన వ్యక్తి, ఈ 10 ఇయర్స్లో ఒక్క ఉగ్రవాద దాడి జరగకుండా చేసిన వ్యక్తి. ఈ దేశం జెండాకున్న గర్వం మనకున్నది. అటువంటి మోదీ గారు ఈ దేశానికి ఉన్నాడని చెప్పి ఆయన కూడా ప్రశంసించాడు పవన్ కళ్యాణ్ గారు. అది వీళ్ళిద్దరి మధ్య నమస్కారానికి ప్రతి నమస్కారం అన్నట్టు ఇద్దరు ఆయన కాళ్ళకి దండం పెట్టేటప్పుడు ఈయన కాదని చెప్పి ఈయన కాళ్ళకి దండం పెడతాం. అంటే వయసు కాదు ఇక్కడ, వ్యక్తులు గొప్ప. దశాబ్దం కాలంగా ఒక రాజకీయ పార్టీ పెట్టి దేశం కోసం జాతీయ భావజాలంతో ముందుకెళ్తున్నాడు చూసారా. ఎన్డీఏలో టీడీపీని కూడా తీసుకొచ్చి కలిపి ఈ రాష్ట్రంలో కూడా అధికారంలో తీసుకురావాలనే ఆ ఉత్సుకత ఏదైతే ఉందో ఎన్డీఏది, అది గ్రేట్ అనమాట. అది పవన్ కళ్యాణ్ని ఇప్పుడున్న రాజకీయాల్లో పరిణతి చెందిన రాజకీయ నాయకుడిగా మోదీ గారు గుర్తించారు. కాబట్టి ఆ యొక్క ఇది ఆయనకు అద్భుతమైన అవకాశం ఆయనకు వచ్చింది. అదే సమయంలో పవన్ కళ్యాణ్ గారు పట్ల మోదీ గారు కూడా మాట్లాడిన తీరు కూడా చాలా చక్కగా మాట్లాడారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ అవినీతమైపోయింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారి నాయకత్వంలో ఎన్డీఏ కూటమి అధికారులు రాబోతుందని చెప్పి చెప్పడం అనేది, కొన్ని వేల మంది సమక్షంలో చెప్పడం చాలా గొప్ప విషయంగా మనం పరిగణించాలి. అంటే వైఎస్ఆర్సీపీ ఏపీలో వైఎస్ఆర్సీపీ అధికార దుర్వినియోగం చేస్తుంది అని చెప్పి మోడీ గారు చెప్పడం జరిగింది. కానీ ఇదే మోడీ గారు కొంత ఫండ్ని కూడా ఎలక్షన్స్ బిఫోరే వైఎస్ఆర్సీపీకి రిలీజ్ చేయడం కూడా జరిగింది. ఏపీకి అని అనుకోండి, ఏపీకి రిలీజ్ చేయడం కూడా జరిగింది కదా. సో మరి ఎలా చూడాలి? ఇప్పుడు రాష్ట్రాలు ఏంటంటే ఎలక్షన్స్ అనే కానీ 5 సంవత్సరాల్లో రాష్ట్రాలకు ఏదన్నా అడిగితే చేయాల్సిన బాధ్యత ఆంధ్రప్రదేశ్, రాష్ట్రాలు కేంద్రం మధ్య ఒక సర్కారీ కమిషన్ ఉంది. వాళ్ళ మధ్య ఏం కోరికలు కావాలన్నా సెంట్రల్ ఇస్తూ ఉంటుంది. మరి మోడీ గారితో చాలా సాన్నిధ్యంతో మీరు అన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. మరి 5 సంవత్సరాలు ఎప్పుడు స్పెషల్ స్టేటస్ గురించి కానీ పోలవరం పూర్తి గురించి కానీ ఆయన అడగల. ఆయన సెంట్రల్ నుంచి సఫల యోజన, చాలా కేంద్ర ప్రభుత్వం ఇచ్చించే ప్రధానమంత్రి యొక్క పథకాలన్నింటినీ కూడా మార్చి జగనన్న పేరు పెట్టుకొని ఇక్కడ చేశాడు ఈయన. అంతేగాని ఈయన సొంతగా చేసింది ఏం కాదు. అదే సమయంలో నిధులు ఏ రాష్ట్రానికైనా ఇస్తారు, వెస్ట్ బెంగాల్ మమతా బెనర్జీ కూడా ఇస్తారు. అది కాదు, ఇక్కడ ఏంటంటే అవినీతమైపోయిందని చెప్పాడా లేదా, ఈ పరిపాలన కాదు ఈ ప్రభుత్వాన్ని గద్దె దించాలని చెప్పాడా లేదా. మొన్న ఫస్ట్ మీటింగ్లో బొప్పుడులో ఏం మాట్లాడలేదు, జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క మాట కూడా అనలేదని చాలామంది అనుకున్నారు. ఈరోజు చెప్పాల్సిందంతా స్ట్రైట్గా చెప్పాడు. నిన్న అమిత్ షా చెప్పేశాడు అవినీతం అయిపోయింది, ఇక మొత్తం కంప్లీట్గా లా అండ్ ఆర్డర్ కూడా లేదని చెప్పారు. సాయంత్రానికి డీజీపీ రాజేంద్ర రెడ్డి గారిని మార్చారు. ఈరోజు 5 హరీష్ కుమార్ గుప్తా కొత్త డీజీపీ వచ్చేస్తున్నాడు. మొన్న కమిషనర్ సీతారామన్జులు మార్చారు, కాంతిరామ్ టాటా మార్చారు, అమ్మిరెడ్డిని మార్చేస్తారు. ఎక్కడికక్కడ అధికారానికి దగ్గరగా, అధికార పార్టీకి దగ్గరగా ఉన్న అధికారులు మొత్తం ఎలక్షన్ కమిషన్ మార్చేస్తుంది. అంటే ఏంటి, ఇక్కడ ఎవరైనా ఒకటే, రూల్ ఈజ్ రూల్ ఫర్ ఆల్ అన్నట్టు కేంద్ర ప్రభుత్వం వెళ్తుంది. మొన్నటిదాకా కేంద్ర ప్రభుత్వం కలిసి ఉన్నది వైసీపీ అన్నారు, ఇప్పుడు అది లేదని అది అర్థమైపోయింది కదా. దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు.
సో ఈరోజు మనం చూసినట్లయితే ఈ రాజమండ్రి సభలో మోడీ గారు అలాగే పవన్ కళ్యాణ్ గారి మధ్యన ఉన్నటువంటి ఆ బాండింగ్ కానీ, అతనికి ఇస్తున్నటువంటి ఆ రెస్పెక్ట్ కానీ, ఆ క్రేజ్ని కానీ మనం చూడొచ్చు. అట్ ద సేమ్ టైం నిన్న కూడా మనకి యునెస్కో నుంచి పవన్ కళ్యాణ్ గారికి పిలుపు కూడా వచ్చింది. సో కేవలం మన నలుగురిని పిలిస్తే అందులోనే పవన్ కళ్యాణ్ గారు కూడా ఉండటం, దేశం నుంచి నలుగురిని పిలిస్తే పవన్ కళ్యాణ్ ఉండటం. సో ఎలా చూడొచ్చు అంటారు దీన్ని? సో ఎంతమంది ఎంత బురద జల్లుతున్నప్పటికీ కూడా ఆయన కడిగిన ముత్యంలాగా ప్రతి క్షణం ఏదో ఒకటి డెఫినెట్గా మీరు చాలా చక్కగా చెప్పారండి. కడిగిన ముత్యం అంటారు చూసారా, ఎంతమంది ఎన్ని మాట్లాడినా, వ్యక్తిగత అన్నం చేసిన, తన ఫ్యామిలీని తనని దూషించిన, ఎండలో మొన్నుటెండలో ఆయన ప్రజల కోసం చేస్తున్నాడు. ఏదో కావాలి ఆయనకు అన్నట్టుగా. ఏం కావాలి? ప్రజలు బాగుంటే ఆయనకు కావాల్సిందే. అంటే పరిపాలనలో న్యూయార్క్ నుంచి ఐక్యరాజ్య సమితి ఇన్వైట్ చేశారు. దేశం నుంచి నలుగురికి అవకాశం వచ్చింది. ఒక తెలుగు వాళ్ళకి మనం ఎంత గర్వపడాలి. దాంట్లో నిజాయితీతో కూడిన దేశభక్తి, దేశం కోసం సామాజిక సేవ చేసే వాళ్ళకే ఆహ్వానం పలుకుతారు. ఐక్యరాజ్య సమితిలో మాట్లాడే అవకాశం వచ్చింది. ఈ నెల 20వ తారీఖు ఈ ఎలక్షన్స్ అంతా అయిపోయిన తర్వాత 13th అయిపోతుంది కాబట్టి తర్వాత ఫ్రీ అయిపోతారు. 28th అక్కడ ప్రసంగించబోతున్నారు. ఒక తెలుగు వ్యక్తిగా మీరు అన్నట్టు ఒక కడిగిన ముత్యంలాగా ఆయన మోదీ గారి మనల్ని పొందుతున్నారు. అటు ఐక్యరాజ్య సమితి, ప్రపంచ మనల్లో ఐక్యరాజ్య సమితి అంటే ఐక్యరాజ్య సమితిలో ఒక్కసారైనా వెళ్ళాలి, మాట్లాడాలని ఉండదు. అంటే యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ అనేది ఒక చాలా మంచి ఒక ఆర్గనైజేషన్ అనమాట. ప్రపంచవ్యాప్తంగా దానికి వెళ్ళి చూస్తారు. దాంట్లో ఒక్కసారైనా మాట్లాడే అవకాశం ఒక తెలుగువాడిగా మీరు అన్నట్టు దేశవ్యాప్తంగా నలుగురికి వస్తే ఆ నలుగురిలో ఒక పవన్ కళ్యాణ్ ఉన్నాడంటే మనం ఎంత గర్వపడాలి. చాలా గొప్ప విషయంగా మనం పరిగణించాలి. ఒకవైపు మోదీ ప్రశంస, ఒకవైపు యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్స్. నేటి తరం రాజకీయ నాయకులు పవన్ కళ్యాణ్ గారు చూసి నేర్చుకోవాలి. ఆయన ఎంత ఓర్పుగా, వినయంగా, నేర్పుగా ఉన్నాడో మనం ఆయన ప్రశంసించాల్సిందే. సో ఈ రెండు సంఘటనలు చూసిన తర్వాత సో నెక్స్ట్ ఎలక్షన్స్ దగ్గరలోనే ఉన్నాయి కాబట్టి సో ఎంతవరకు వీళ్ళకి లాభం చేకూరే అవకాశం కనిపిస్తుంది? డెఫినెట్గా ఈ రెండు సంఘటనలు ఏదో ఇప్పటికిప్పుడు తాత్కాలికంగా బీజేపీ అక్కడ 1% ఉండి బీజేపీ ఆంధ్రప్రదేశ్లో ఏదో చేయాలని కాదు. పవన్ కళ్యాణ్ గారి మాటిని టీడీపీని కూడా జాయిన్ చేసుకుని ఈ మూడు కలిపి ఉమ్మడిగా ప్రభుత్వాన్ని నెలకొల్పాలని వెళ్తుంది కేవలం పవన్ కళ్యాణ్ గారు. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇప్పుడు దేశం గుర్తించింది, ప్రపంచం గుర్తించిన ఈ పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు అసలు చూడండి, ఎక్కడికి వెళ్ళిన రాష్ట్రంలో ఈ ఎండలో మన్నుటెండల్లో కూడా రాష్ట్రం మొత్తం చుట్టేస్తున్నాడు. ఎక్కడికి వెళ్ళినా వేలాది మంది జనం డైరెక్ట్గా అటాక్ టు సీఎం. నువ్వేమీ చేయలేదు, పోలవరం పూర్తి చేయలేదు, అమరావతి తీసుకురాలేదు, స్పెషల్ స్టేటస్ తీసుకురాలేదు, నేను ఎందుకు ఉంచాలి అని చెప్పి డైరెక్ట్గా మాట్లాడతాం అనేది మామూలు విషయం కాదు. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, టీడీపీ వాళ్ళు కూడా ఎవరంతా మాట్లాడలేకపోతున్నారు. దీనికి తోడు ఈయనతో పాటు అంబటి తిరుపతి రాయని కూడా తీసుకెళ్తున్నాడు. ఒకవైపు ఉత్తరాంధ్ర, రాయలసీమ, కోస్తా ఎక్కడ గ్యాప్ లేకుండా ఒకవైపు జనంతో ఆయన బాధపడుతూ ఉన్నా లెక్క కూడా చేయకుండా ఆయన తిరుగుతున్నాడు చూసారా. ఆయన ఈజ్ ఎ గేమ్ చేంజర్ అండి ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్లో. చాలా విషయాల్లో, చాలా డిబేట్లో చెప్తుంటాను. ఆయన ఏదో అభిమానం అనేది కాదు, రాజకీయాల్లో ఇంత దశాబ్ద కాలంలో పార్టీని పెట్టి ఉండాడా లేదా, వాళ్ళ అన్నగారు చేయలేనిపోయింది ఆయన చేస్తున్నాడా లేదా, ఆయన అనుకున్నది సాధిస్తాడా లేదా అనేది ముఖ్యం. కాబట్టి ఎక్కడ అధైర్యపడకుండా ఇప్పుడున్న అధికార పార్టీని నిలదీసే ఇది ఉందో చూసారా, ఒక యోధుడిలాగా పవన్ కళ్యాణ్ గారు మనకి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కనపడుతున్నాడు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ అంశంపై మీరు మాట్లాడినందుకు థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.